ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అలాగే ఆ తండ్రి ప్రేమని పొందలేకపోవడం ఆమె చేసుకున్న దురదృష్టం. ఏదేమైనా ఎప్పటికైనా ఆ తండ్రి కూతుర్లు కలవాలని, ఆ తండ్రి ప్రేమని తన కూతురు మనసారా పొందాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నానండి. అక్క, విన్నావు కదా నాన్న మాటలు? విన్నాన్రా. చాలా థ్యాంక్స్ రా బంటి, నాన్నతో ఫోన్ చేయించినందుకు. నీకు కూడా చాలా థ్యాంక్స్ అక్క. ఉంటాను. అలాగేరా. అమ్మయ్యా, మొత్తానికి మా మావగారు స్పందించారు. ఇండైరెక్ట్గా ఆయన నీకు థ్యాంక్స్ చెప్పారు. మరి ఆయన మా నాన్న కదా, స్పందించకుండా ఎలా ఉంటారు? నిజమే. మైథిలి, మైథిలి, వస్తున్నావా అమ్మగారు? రండి. ఏంటమ్మగారు పిలిచారు? మైథిలి, మన కష్టం ఫలించిందమ్మా. విజయం మనల్ని వరించింది. మనం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. లక్షల వ్యూస్ వస్తున్నాయి. మనం ఎంత క్వాలిటీగా స్వీట్స్ తయారు చేస్తున్నామో ప్రజలందరికీ అర్థమైంది. దాంతో మనకి పాత కస్టమర్లందరూ బాబు సినిమాకి వచ్చినట్టు తండోపతండాలుగా వచ్చేస్తున్నారు. కోట్ల రూపాయలు కొనుగోలు చేసేస్తున్నారు. ఎంత శుభవార్త చెప్పారు. మన వీడియో జనాలకి ఇంత చేరువవుతుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అవును మైథిలి, ఇక మన బిజినెస్కి తిరిగేలేదు. దొంగ దెబ్బ కొట్టాలని చూసిన ఆ కిషోర్ గాడిని చావు దెబ్బ కొట్టాం. నాకు తెలిసి సోషల్ మీడియాలో ఆ వీడియో చూసి పిచ్చోడైపోయి ఉంటాడు. ఆ వెధవకు తగిన బుద్ధి చెప్పారు. అన్నట్టు మన మేనేజర్ ఫోన్ చేసి మీ ఇద్దరిని రమ్మని చెప్పాడు. అలాగే నానమ్మ. అలాగే అమ్మగారు. సార్, మీరు చెప్పేది నిజమా సార్? జీకే కంపెనీ కాంట్రాక్ట్ కూడా మనకే వచ్చిందా? ఎస్ మేడం, వాళ్ళు ఎవరి ఫెస్టివల్ కి 1000 కిలోస్ స్వీట్ ఆర్డర్ ఇస్తారు. ఈసారి ఆ కాంట్రాక్ట్ మనకే ఇచ్చారు. వావ్, వెరీ వెరీ గుడ్ న్యూస్. మన కంపెనీ మీద ఉన్న బ్యాడ్ ఇంప్రెషన్ని క్లియర్ చేసి మన ఓల్డ్ కస్టమర్స్ అందరినీ మళ్ళీ మన కంపెనీకి తీసుకురావడం అంటే ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్. అవును సార్, మన ఓల్డ్ కస్టమర్స్ అందరూ తిరిగి మళ్ళీ మన స్వీట్ షాప్కి రావడానికి కారణం మనం చేసిన వీడియోనే సార్. వీడియో వైరల్ అవ్వడం వల్ల మన హానెస్టీ ఏంటో కస్టమర్లందరికీ అర్థమైంది. దాంతో మళ్ళీ మన స్వీట్ షాప్కి రావడం మొదలుపెట్టారు. దాంతో ఈ ఒక్కరోజే సిటీలో ఉన్న అన్ని బ్రాంచులు కలిపి 50 lakhs పైన సేల్ జరిగింది. వావ్, వండర్ఫుల్. 1 డేలో 50 lakhs సేల్ అంటే అది కూడా ట్విన్ సిటీస్ లో. అవును మేడం, చాలా పెద్ద సేల్ జరిగింది. ఈ ఒక్కరోజే స్టేట్ మొత్తంలో కోట్ల రూపాయల్లోనే బిజినెస్ జరిగి ఉంటుంది. వావ్, అమేజింగ్. టోటల్ క్రెడిట్ గోస్ టు మిసెస్ మైథిలి. నాదే ఉందండి. ఈ వీడియో ఇంత వైరల్ అయిందంటే అది మన ఫ్యామిలీ మెంబర్స్ అందరి సపోర్ట్ ఉండడం వల్లే జరిగింది. సో టోటల్ క్రెడిట్ గోస్ టు జానకి రామయ్య గ్రూప్ ఆఫ్ కంపెనీస్. ఎస్, యూర్ రైట్. సార్, ఎక్స్క్యూజ్ మీ, చిన్న పని ఉంది సార్. యా, గో. Sure. ఎస్ 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 మన సేల్స్ అని పెరిగిపోయాయి మైథిలి. దీనికి వన్ ఆఫ్ ద రీజన్స్ నువ్వే. దీనికోసం ఖచ్చితంగా నీకు ఒక గిఫ్ట్ ఇవ్వాలి. గిఫ్టా? నాకా? నువ్వు ఇంకేమీ మాట్లాడొద్దు. ఇవాళ నీ హస్బెండ్ ఫుల్ జోష్ లో ఉన్నాడు. నీకు నచ్చిన గిఫ్ట్ కొనిస్తాడు. తీసుకో, పద వెళ్దాం. కమాన్ కమాన్ కమాన్. ఈ హారం ఎంత అందంగా ఉందో. నాకైతే తెగ నచ్చేసిందండి. నీకు నచ్చిందనేగా 25 లక్షలు పెట్టుకుని ఇచ్చాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. హే, థ్యాంక్స్ ఫర్ ద కిస్. అవును, ఇప్పటికిప్పుడు ఇంత పెద్ద హారం కొనాల్సిన అవసరం ఏముందండి? ఈ హారం కొనబట్టే కదా నువ్వింత సంబరపడిపోతున్నావు. నీ కళ్ళల్లో ఆనందం చూడటం కోసం, నీ మొహంలో సంతోషం చూడడం కోసం 25 లక్షలే కాదు, 25 కోట్లైనా ఖర్చు పెడతాను. మీ అంత గొప్పగా భార్యను ప్రేమించే భర్త నాకు దొరకడం
నిజంగా నా అదృష్టం అండి. లేదు మైథిలి, భర్తే ప్రపంచం అనుకొని, భర్తే సర్వస్వం అనుకొని, భర్త సుఖ సంతోషాల కోసం మాత్రమే బ్రతికే నీలాంటి భార్య దొరకడం నా అదృష్టం. మైథిలి, ఐ లవ్ యూ. లవ్ యూ టూ. నిజమా ఉత్తమ్? మైథిలికి గిఫ్ట్ కొన్నావా? మైథిలి, ఏది ఒక్కసారి ఆ హారం చూపించు. చూడండి అత్తయ్య గారు. అత్తయ్య గారు, చూసారా? మన ఉత్తమ్ మైథిలి కోసం ఈ హారం కొన్నాడంట. చాలా బాగుంది ఉత్తమ్. శుభప్రద, చూడు, మన ఉత్తమ్ మనకు కూడా ఇంతవరకు ఇంత గొప్ప హారాన్ని కొనలేదు, కానీ తన భార్య కోసం ఫస్ట్ టైం కొన్నాడంట. అవునవును, చాలా బాగుంది వదినా. ఆ, త్రిష, నువ్వు కూడా చూడురా. త్రిష, చూసావా? ఇప్పటిదాకా నా దగ్గర కూడా ఇంత మంచి హారం లేదు. ఫస్ట్ టైం మైథిలికి మా అబ్బాయి హారం కొన్నాడు. చాలా బాగుంది ఆంటీ. చూసావా, ఈ హారం చూడగానే మా అమ్మ ఫీల్ అవుతుంది అన్నావు, నీ కొన్నందుకు బాధపడుతుందన్నావు, కానీ అక్కడ చూడు ఎంత సంబరపడుతుందో, ఎంత సంతోషపడిపోతుందో. నిజమా? మీకు ఆమె కళ్ళల్లో ఆనందం కనపడుతుందా? అవును మైథిలి, నీకేం కనపడుతుంది? నాకేం అర్థం కావట్లేదండి. ఇప్పటికైనా మా అమ్మని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. మా అమ్మ దేవత, ఎప్పుడు స్వార్థంగా ఆలోచించదు. అమ్మా, 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 ఎక్కడున్నారు? త్వరగా రండి. ఆ, ఏంటి నాన్నా? అమ్మా, అమ్మా, మనకి రాదనుకున్న కాంట్రాక్ట్ మనకే వచ్చిందమ్మా. వావ్, అందుకే నీకు గిఫ్ట్ తెచ్చాను. ఏంటది? అమ్మా, నీకోసం. ఆ, అమ్మా, నీకు ఎంతో ఇష్టమైన గిఫ్ట్ దాంట్లో ఉంది. థ్యాంక్ యూ నాన్న. అంతేలేరా. అమ్మా, 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 నిన్నెలా మర్చిపోతాను అనుకున్నావు? 1 మినిట్. అమ్మా, ఇదిగో. అమ్మా, దాంట్లో నీ ఫేవరెట్ గిఫ్ట్ ఉంది. థ్యాంక్ యూ నాన్నా. నాన్న ఉత్తమ్, మైథిలికి హారం కొన్నావు, చాలా హ్యాపీగా ఉంది. మరి నేనేం పాపం చేశానురా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.